శాంతి 6-2-2024 మధురమైన పిల్లలు, మీ గెలుపు ఓటమిల చరిత్రను గుర్తెచ్చుకోండి. ఇది సుఖదుఖాల ఆట. ఇందులో 3 వంతులు సుఖము, 1 వంతు దుఃఖముంది. అంతేకాని సమానంగా లేవు. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామా ఎంతో అద్భుతమైంది. అది ఎలా? జవాబు: ఈ అనంతమైన డ్రామా ఎంత అద్భుతమైందంటే, ప్రతి క్షణం మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో అది మళ్లీ అదే విధంగా రిపీట్ అవుతుంది. ఈ డ్రామా పేనువలె నడుస్తూనే ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఒకటి ఇంకొక దానితో కలవదు. అందుకే ఇది చాలా అద్భుతమైన డ్రామా. మనుషుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తోందో అదంతా నిశ్చయించబడి ఉంది. ఈ విషయాలను కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. నేను ఆత్మను అని ఆత్మ తన పరిచయాన్నిస్తుంది. ఆత్మస్వధర్మము శాంతి. ఇప్పుడు ఆత్మలందరికీ ఇంటికి వెళ్లే ప్రోగ్రాం ఉంది. ఈ ఇంటికి వెళ్లే ప్రోగ్రాం గురించి ఎవరు తెలియచేస్తారు? తప్పకుండా తండ్రే తెలియచేస్తారు. హే ఆత్మల్లారా, ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నది. పాత్రధారులందరూ వచ్చేశారు. ఇంకా కొంతమంది ఆత్మలే మిగిలి ఉన్నారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మళ్లీ పాత్రలను రిపీట్ చెయ్యాలి. పిల్లలైన మీరు నిజానికి ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మొట్టమొదట సత్యుగంలోకి వచ్చారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చారు. ఇది కేవలం ఆత్మలైన మీకు మాత్రమే తెలుసు. ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ఒక్క తండ్రికి పిల్లలు. మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు మీరు పరాయి రావణ రాజ్యంలో వచ్చిపడ్డారు. మీ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. సత్యయుగంలో దేవీదేవత ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. అది గడిచి 5000 సంవత్సరాలవుతుంది. అర్ధకల్పం మీరు రాజ్యం చేశారు. ఎందుకంటే తప్పకుండా మెట్లు కిందకు దిగుతూ రావాల్సి ఉంటుంది. సత్యుగం నుండి త్రేత, ఆ తర్వాత ద్వాపర కలియుగాల్లోకి రావాలి. ఇది మర్చిపోకండి. మీ గెలుపు ఓటమిల చరిత్ర ఏదైతే ఉందో అది గుర్తు తెచ్చుకోండి. పిల్లలకు తెలుసు, సత్యుగంలో మేము సతోప్రధానంగా ఉండేవారము, సుఖధామవాసులుగా ఉండేవారము. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలో శిథిలావస్థకు చేరుకున్నాము అని. ఇప్పుడు మళ్లీ ఆత్మలైన మీకు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ బహుకాలంగా వేరుగా ఉన్నారు. పిల్లలైన మీరు ఎంతో కాలం వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరే వేరయ్యారు. ఆ తర్వాత సుఖపు పాత్రను అభినయిస్తూ వచ్చారు. అప్పుడు మీ రాజ్యభాగ్యాన్ని లాక్కోవడం జరిగింది. దుఃఖపు పాత్రలోకి వచ్చేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్లీ సుఖశాంతుల రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని ఆత్మలు అంటూ ఉంటారు. ఈ సమయంలో తమ ప్రధానంగా ఉన్న కారణంగా విశ్వంలో అశాంతి ఉంది. ఇది కూడా శాంతి మరియు అశాంతి, సుఖము మరియు దుఃఖముల ఆట. 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేదని మీకు తెలుసు. మూలవతనం అంటేనే శాంతిధామం. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. అక్కడ అశాంతి అన్న ప్రశ్నే లేదు. సత్యుగంలో విశ్వంలో శాంతి ఉండేది. మళ్లీ పడిపోతూ అశాంతి ఏర్పడింది. ఇప్పుడు మొత్తం విశ్వంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారు. బ్రహ్మ మహాతత్వాన్ని విశ్వము అని అనరు, దాన్ని బ్రహ్మాండమని అంటారు. అక్కడ ఆత్మలైన మీరు నివసిస్తారు. ఆత్మ స్వధర్మము శాంతి. శరీరం నుండి ఆత్మ వేరైతే శాంతిగా అవుతుంది. మళ్లీ ఇంకొక శరీరాన్ని తీసుకున్నప్పుడు కదలికలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా, మా శాంతిధామానికి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు.
శాంతిధామము లేక ముక్తిధామంలో సుఖదుఖాల పాత్ర లేదు. సత్యుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. మరి ఎలా దిగుతారు? అది మెట్ల చిత్రంలో చూపించారు. మీరు మెట్లు దిగుతారు, మళ్ళీ ఒకేసారి ఎక్కుతారు. పావనులుగా అయ్యి మెట్లెక్కుతారు, మళ్ళీ పతితులుగా అయ్యి దిగుతారు. పావనులుగా అవ్వకుండా మెట్లెక్కలేరు. అందుకే బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. మీరు మొదట పావన శాంతిధామంలో వెళ్లి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. సుఖపు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. రెండూ సమానంగా ఉంటే లాభమేమీ ఉండదు. అది వృధా అయినట్లే. తండ్రి అర్థం చేయిస్తారు. ఈ డ్రామా ఏదైతే తయారు చేయబడి ఉందో అందులో 3 వంతుల సుఖముంది, మిగిలిన 1 వంతు ఎంతో కొంత దుఃఖముంది. అందుకే దీన్ని సుఖదుఖాల ఆట అని అంటారు. తండ్రినైన నన్ను పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరు తెలుసుకోలేరు అని తండ్రికి తెలుసు. నేనే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను, మరి సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని కూడా ఇచ్చాను. మిమ్మల్ని నాస్తికుల నుండి ఆస్తికులుగా తయారు చేశాను. 3 లోకాల గురించి కూడా మీకు తెలుసు. భారతవాసులకు కల్పం యొక్క ఆయుష్ గురించి కూడా తెలియదు. ఇప్పుడు మీకే తెలుసు. బాబా మమ్మల్ని మళ్లీ చదివిస్తున్నారు. బాబా గుప్త వేషంలో పరాయి దేశంలోకి వచ్చారు. బాబా కూడా గుప్తమైన వారే. మనుషులకు తమ దేహం గురించి తెలుసు, కాని ఆత్మ గురించి తెలియదు. ఆత్మ అవినాశి, దేహము వినాశి. ఆత్మను మరియు ఆత్మ యొక్క తండ్రిని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడే వారసత్వం లభిస్తుంది. ఈ రావణరాజ్యంలో మీరు పతితులుగా ఉన్నారు, అందుకే తండ్రిని పిలుస్తారు. 2 తండ్రులు ఉన్నారు. పరంపిత పరమాత్మ ఆత్మలందరికీ ఏకైక తండ్రి. అంతేకాని సోదరులందరూ తండ్రులు అని కాదు. ఎప్పుడెప్పుడైతే భారత్లో అతి ధర్మగ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే సర్వధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారో అప్పుడే వస్తారు తండ్రి. ఇది కూడా ఆటయే. ఏదైతే జరుగుతుందో అదంతా ఒక ఆటగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు ఎన్నిసార్లు పాత్రను అభినయించేందుకు వస్తారు, వెళ్తారు. ఈ నాటకము అనాదిగా పేనువలే నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ ఆగదు. టిక్ టిక్ అవుతూ ఉంటుంది, కాని ఒకదానితో మరొకటి కలవదు. ఇది ఎంత అద్భుతమైన నాటకము! క్షణక్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో అది మళ్లీ రిపీట్ అవుతుంది. ప్రతి ధర్మంలోని ముఖ్య పాత్రధారులెవరైతే ఉంటారో వారి గురించి తెలియచేస్తారు. వారందరూ తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. వారు రాజధానిని స్థాపన చెయ్యరు. ఒక్క పరంపిత పరమాత్మయే ధర్మాన్ని కూడా స్థాపన చేస్తారు, మరియు వంశావళిని కూడా స్థాపన చేస్తారు. వారు ధర్మస్థాపన చేస్తారు. వారి వెనక అందరూ రావాల్సి ఉంటుంది. అందరిని ఎవరు తీసుకువెళ్తారు? తండ్రి. కొందరు చాలా కొద్ది పాత్రను అభినయిస్తారు మరియు వెళ్లిపోతారు. ఏ విధంగా జీవజంతువులు జన్మిస్తాయి, మళ్ళీ చనిపోతాయి. వాటి విషయం అసలు డ్రామాలో లేనట్లుగానే ఉంటుంది. అటెన్షన్ ఎవరి వైపుకు వెళ్తుంది? ఒకటేమో రచయిత వైపుకు వెళ్తుంది. వారిని అందరూ ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత పరమాత్మ అని అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి. మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షం! ఎన్ని మతాంతరాలు ఉన్నాయి! ఎన్ని వెరైటీ వస్తువులు వెలువడ్డాయి! లెక్క పెట్టడం కష్టమైపోతుంది. వాటి పునాది లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, ఎప్పుడైతే అనేక ధర్మాలు ఉంటాయో, ఒక్క ధర్మం ఉండదో అప్పుడే నేను వస్తాను. పునాది కనుమరుగైపోయింది. కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆది సనాతనమైనది ఒక్క ధర్మమే.
మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గంలోకి రాని వారు త్రేతాయుగంలో ఎందరో ఉన్నారు. మేము కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్లాలని మీరిప్పుడు పురుషార్థం చేస్తారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే నన్ను స్మృతి చేసి పావనంగా అవుతారో మరియు దైవీ గుణాల్ని ధారణ చేస్తారో అప్పుడే స్వర్గంలోకి వస్తారు. ఇకపోతే వృక్షం యొక్క శాఖోపశాఖలైతే అనేకం ఉన్నాయి. ఆదిసనాతన దేవీ దేవతలు స్వర్గంలో ఉండేవారని పిల్లలకు వృక్షం గురించి కూడా తెలిసింది. ఇప్పుడు స్వర్గం లేదు, ఇప్పుడు నరకం ఉంది. అందుకే బాబా ప్రశ్నావళిని తయారు చేశారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, మేము సత్యుగ స్వర్గవాసులమా లేక కలియుగ నరకవాసులమా? సత్యయుగం నుండి కిందికి కలియుగంలోకి దిగుతారు. మళ్ళీ పైకి ఎలా వెళ్తారు? తండ్రి శిక్షణను ఇస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. కల్పక్రితం కూడా మీకు జ్ఞానం నేర్పించి దేవతలుగా తయారు చేశాను. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు. మళ్ళీ తప్పకుండా సతోప్రధానంగా తయారు చేసేవారు ఉంటారు. మనుషులు ఎవరు కూడా పతిత పావనులుగా కాలేరు. ఓ పత్త పావన, ఓ భగవంతుడా అని అన్నప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. వారు నిరాకారుడు, మిగిలిన వారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. నేను పునర్జన్మరహితుణ్ణి. ఈ డ్రామా తయారై ఉంది. దీని గురించి ఎవరికీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. మీరు మీ స్వ ఆత్మ యొక్క ధర్మంలో స్థితులవ్వండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేస్తారు. అందుకే మీకు స్వదర్శన చక్రధారి అన్న పేరు ఉంది. ఇంకెవ్వరికీ జ్ఞానం లేదు. కావున మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మనకు శిక్షకుడు కూడా. వారు చాలా మధురమైన బాబా. బాబా వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. మీరు పారలౌకిక తండ్రికి పిల్లలు, పరలోకంలో నివసించేటువంటి ఆత్మలు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పాలన చేసి చివర్లో అన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లలు వారసులు. ఇది ఒక నియమం. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అవుతారు. తండ్రి అంటారు, ఇప్పుడు అందరూ తిరిగి వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ సైలెన్స్ ఉంటుంది. తర్వాత మూవీ, ఆ తర్వాత టాకీ ఉంటుంది. పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోదు. డ్రామాలో ఏదైతే నిశ్చయించబడి ఉంటుందో అది క్షణం క్షణం రిపీట్ అవుతుంది. ఒక క్షణం ఇంకొక క్షణంతో కలవదు. మనుష్యుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అంతా నిశ్చయించబడి ఉంది. సత్యుగంలో మంచి పాత్రను, కలియుగంలో చెడు పాత్రను అభినయిస్తారు. కలియుగంలో మనుషులు దుఃఖితులుగా ఉంటారు. రామరాజ్యంలో అశుద్ధమైన విషయాలు ఉండవు. రామరాజ్యము మరియు రావణరాజ్యం రెండూ కలిసి ఉండవు. డ్రామా గురించి తెలియని కారణంగా సుఖదుఖాలు పరమాత్మయే ఇస్తారు అని అంటారు. ఏ విధంగా శివబాబా గురించి ఎవరికీ తెలియదో అలాగే రావణుడి గురించి కూడా ఎవరికీ తెలియదు. శివ జయంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అలాగే రావణుడి మరణాన్ని కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని ఇప్పుడు అనంతమైన తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. తండ్రి చాలా మధురమైన వారు. బాబా తమ మహిమను ఏమైనా చేసుకుంటారా? ఎవరికైతే సుఖం లభిస్తుందో వారు మహిమ చేస్తారు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి ప్రేమ సాగరుడు. మళ్ళీ సత్యుగంలో మీరు ప్రియమైన వారిగా, మధురమైన వారిగా అవుతారు. అక్కడ కూడా వికారాలు మొదలైనవి ఉన్నాయని ఎవరైనా అంటే అసలు అక్కడ రావణరాజ్యమే లేదు అని చెప్పండి. రావణరాజ్యం ద్వాపరయుగం నుండి ఉంటుంది.
బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రపంచ చరిత్ర, భౌగోళిక గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలోనే మీకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు. దేవతల కన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ గురువులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే అనేక మంది గురువులున్నారు, కాని సద్గురు ఒక్కరే. సిక్కులు కూడా సద్గురు అకాలుడు అని అంటారు. అకాలమూర్తి ఆ సద్గురువే. వారు కాలుడికే కాలుడు, మహాకాలుడు. ఆ కాలుడు ఒక్కరినే తీసుకువెళ్తుంది. తండ్రంటారు, నేనైతే అందర్నీ తీసుకెళ్తాను. పవిత్రంగా తయారు చేసి మొదట అందరినీ శాంతిధామంలోకి, మరి సుఖధామంలోకి తీసుకెళ్తాను. ఒకవేళ నాకు చెందినవారిగా అయ్యి మళ్లీ మాయకు చెందినవారిగా అయినట్లయితే గురువుకు నింద తీసుకొచ్చిన వారిగా అయినందుకు నిలవడానికి కూడా నీడ ఉండదు అని అంటారు. వారి స్వర్గం యొక్క సంపూర్ణ సుఖాన్ని పొందలేరు. ప్రజల్లోకి వెళ్లిపోతారు. తండ్రంటారు, పిల్లలు, నన్ను నిందింపజేయకండి. నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. కావున దైవీ గుణాల్ని కూడా ధారణ చెయ్యాలి. ఎవ్వరికీ దుఃఖమివ్వకండి. మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేసేందుకే నేను వచ్చాను అని తండ్రి అంటారు. తండ్రి ప్రేమసాగరుడు, మనుషులు దుఃఖమిచ్చే సాగరులు. కామఖడ్గాన్ని ఉపయోగించి ఒకరికొకరు దుఃఖాన్నిస్తూ ఉంటారు. అక్కడ ఈ విషయాలేవీ లేవు. అక్కడ ఉన్నదే రామరాజ్యం. యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. ఈ యోగబలం ద్వారా మీరు మొత్తం విశ్వమంతటినీ పవిత్రంగా చేస్తారు. మీరు యోధులు, కాని అందులోనూ గుప్తమైన యోధులు. మీరు ఎంతో ప్రసిద్ధమైన వారిగా అవుతారు. మళ్లీ భక్తి మార్గంలో దేవీల మందిరాలు ఎన్ని తయారవుతాయి? అమృత కలశాన్ని మాతల తలపై పెట్టారు అని అంటారు. గోమాత అని అంటారు. ఇది జ్ఞానమే, నీటి విషయమేమీ కాదు. మీరు శివశక్తి సైన్యము. వారు మళ్లీ దీన్ని కాపీ చేసి ఎంతమంది గురువులుగా అయి కూర్చున్నారు. ఇప్పుడైతే మీరు సత్యము అనే నావలో కూర్చున్నారు. నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు. ఇప్పుడు ఆవలి తీరాన్ని చేర్చేందుకు నావికుడు లభించారు. వారి వేశ్యాలయం నుండి శివాలయంలోకి తీసుకువెళ్తారు. వారిని తోట యజమాని అని కూడా అంటారు. వారు ముల్లా అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తారు. అక్కడ సుఖమే సుఖముంటుంది, ఇక్కడ దుఃఖముంది. బాబా ఏ కరపత్రాలనైతే ముద్రించమని చెప్పారో వాటిలో నేనొక స్వర్గవాసినా లేక నరకవాసినా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి అని రాయబడి ఉంది. ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు. భ్రష్టాచారం ఉంది అని అందరూ అంటారు. అంటే తప్పకుండా ఒకానొక సమయంలో శ్రేష్టాచారులుగా కూడా ఉండేవారు. ఆ దేవతలు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. ఎప్పుడైతే దేవీదేవతా ధర్మం కనుమరుగైపోతుందో అప్పుడు భగవంతుడు ఏకధర్మ స్థాపన చేయడానికి రావాల్సి ఉంటుంది. అనగా మీరు శ్రీమతం ద్వారా మీ కొరకు స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం. 1వ పాయింట్, తండ్రి సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి, దుఃఖసాగరులుగా కాదు. తండ్రిని నిందింపచేసే కర్మలేవీ చెయ్యకూడదు. చాలా మధురమైన వారిగా, ప్రియమైన వారిగా అవ్వాలి. 2, యోగబలంతో పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి. ముల్లా అడవిని పుష్పాల తోటగా తయారు చేసే సేవ చెయ్యాలి. సదా సంతోషంలో ఉండాలి. మా మధురమైన బాబా మాకు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా. వారి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. వరదానము: పరమాత్మ ప్రేమ అనురాగాలు ప్రాప్తి చేసుకొని వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క అత్యంత ప్రియమైన రాకుమారునిగా కండి. సంగమయుగంలో భాగ్యశాలి పిల్లలైన మీరే హృదయాభిరాముని ప్రేమ అనురాగాలకు పాత్రులు. ఈ పరమాత్మ ప్రేమ అనురాగాలు
కోట్లలో కొద్దిమంది ఆత్మలకే ప్రాప్తిస్తాయి. ఈ దివ్యమైన ప్రేమ అనురాగాల ద్వారా అత్యంత ప్రియమైన రాకుమారులుగా అవుతారు. రాజకుమారులు అనగా ఇప్పుడు కూడా రాజులు, మరియు భవిష్యత్తులో కూడా రాజులు. భవిష్యత్తు కన్నా ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారు. ఏ విధంగా భవిష్య రాజ్యానికి ఒకే రాజ్యం, ఒకే ధర్మం అన్న మహిమ ఉందో, అదేవిధంగా ఇప్పుడు ఆత్మకు ఒకే గొడుగు కింద సర్వ కర్మేంద్రియాలపై రాజ్యం ఉంది. స్లోగన్: తమ ముఖము ద్వారా తండ్రి గుణాలను చూపించేవారే పరమాత్మ స్నేహిలు. ఓం శాంతి.